మన తెలుగువారి ఆరాధ్య దైవం విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు పద్మశ్రీ డాక్టర్ అన్న నందమూరి తారక రామారావు గారి నట వారసుడుగా 1974 తాతమ్మ కళ చిత్రంతో మన వెండి తెరకు పరిచయమైన మన అందరి అన్నయ్య మన అభిమాన కథానాయకుడు నందమూరి బాలకృష్ణ గారు ఈ ఆగస్టు 30కి తన సినీ కెరియర్ని 50 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న ఈ శుభ సందర్భంగా అభిమానులందరి కోసం అభిమానులందరూ ఎప్పుడూ బాగుండాలి, అభిమానులే తన కుటుంబ సభ్యులుగా అభిమానుల కోసం ఎన్నో సాహసవంతమైన పాత్రలు ఎన్నో సాహసాలు చేసి అనునిత్యం తండ్రిని స్మరిస్తూ తండ్రినే మార్గదర్శిగా తీసుకొని తన అద్భుత నటనతో అంచెలంచెలుగా ఎదిగి తిరుగులేని అగ్ర కథానాయకుడిగా ఒక లెజెండ్గా బాలకృష్ణ గారు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఉండడం మన అభిమానులు అందరూ చేసుకున్న గొప్ప అదృష్టంగా భావిస్తూ తన సినీ జీవితం 50 ఏళ్ళ కెరియర్ని అభిమానులందరం కలిసి మనమందరం కలిసి ఒక పండుగలాగా నిర్వహించాలని ఇవాళ మీ అందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నందమూరి లెగసీ అన్స్టాపబుల్ బాలయ్య గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ని తెలుగు రాష్ట్రాలలో అంటే చిత్ర పరిశ్రమ కూడా ముందుకు వచ్చి బాలకృష్ణ గారి సినీ స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. అలాగే అభిమానులందరం కలిసి మన హీరో కోసం మనమందరం ఒక పండుగలాగా మనం కూడా ఒక వేదికగా మనమందరం చాలా పెద్ద ఎత్తున నిర్వహించాలని ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. గతంలో బాలకృష్ణ గారి 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి కోసం మనమందరం భారతదేశ శతపుణ్యక్షేత్ర జైత్రయాత్ర చేసి మన అభిమానుల సత్తా ఏంటో చాటాము. అలాగే తన బాలయ్య గారి 60వ జన్మదినాన్ని కూడా కోవిడ్ సమయంలో క్రమశిక్షణతో మనం అందరం కూడా కుటుంబ సభ్యులతో కలిసి దాదాపు 90,000 మంది పైగా ఒకే సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి ప్రపంచ రికార్డును కూడా సొంతం చేసుకొని మన బాలకృష్ణ గారికి ఇవ్వడం జరిగింది. అలాగే ఈ ఎన్బీకే 50 ఇయర్స్ ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ జర్నీ కూడా మనం అందరం కని విని ఎరుగని రీతిలో కన్నుల పండుగగా మనం అందరం చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతున్నాం. ఈ కార్యక్రమంలో ప్రతి నందమూరి అభిమాని ప్రపంచవ్యాప్తంగా ఉండే ప్రతి నందమూరి అభిమాని పాల్గొనాలి. అన్ని ప్రాంతాల్లో బాలయ్య సినీ స్వర్ణోత్సవ సంబరాలు జరగాలి. ప్రతిరోజు ఉదయం 10:06కి బాలయ్య గారికి కౌంట్ డౌన్ పోస్టర్ ఒక కామన్ డీపీ పోస్టర్ కూడా రిలీజ్ అవుతుంది. అలాగే ప్రతిరోజు ఈవినింగ్ 6:10కి బాలయ్య గారికి సంబంధించిన ఒక స్పెషల్ ఏవి మన అందరికీ వస్తుంది. అలాగే తెలుగు 1 ఛానల్ ద్వారా ప్రతి సెలబ్రిటీస్ బాలకృష్ణ గారితో ఉన్న అనుబంధానికి సంబంధించిన వీడియోస్ను కూడా అందిస్తూ అంటే ఈ పండుగను మనం అందరం 50 రోజులు నిర్వహిస్తున్నాం. ఈ 50 రోజులు మన అభిమానులు అందరూ కూడా మన ఊర్లలో మనకు తోచిన విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ అలాగే సినిమా థియేటర్ల కార్మికులకి బట్టలు ఇచ్చి అలాగే అన్న క్యాంటీన్స్ దగ్గర అన్నదాన కార్యక్రమాలు అలాగే బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్స్ ఇలా మొక్కలు నాటడం ఇలా సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు నందమూరి తారక రామారావు గారి విగ్రహాలు ఎక్కడైతే ఉన్నాయో తెలుగు రాష్ట్రాల్లో ప్రతి విగ్రహానికి ఒకరోజు మనం అందరం డేట్ ఫిక్స్ చేసుకొని అద్భుతంగా సంబరాలు జరిపి కార్యక్రమాలని తొందరలో మొదలు పెట్టడానికి ఒక ప్రణాళికను ఏర్పాటు చేయడం జరుగుతోంది. బాలయ్య గారి మీద మనం చూపిస్తున్న అభిమానం ఆయన మన మీద చూపిస్తున్న అభిమానం చూస్తే చాలా చిన్నదని అనిపిస్తుంది. ఆ మహా మనిషి కోసం ఆ మహోన్నత వ్యక్తి కోసం మన లెజెండ్ కోసం మనం అందరం కూడా రావాలి. ఇది ఈ కార్యక్రమాన్ని ఎన్బీకే హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని అశేష అభిమానుల సమక్షంలో అభిమానులందరి సహకారంతో అభిమానులందరినీ అనుసంధానం చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఈ కార్యక్రమం ఎప్పుడు నిర్వహిస్తాం ఫైనల్ డే అని కూడా ఒక కౌంటౌన్ పోస్టర్ వస్తూ ఉంటుంది. ఈ పూర్తి వివరాలు మీకు అన్నీ కూడా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తాను. దీనికి సంబంధించిన జిల్లాల వారీగా కూడా కమిటీలు ఏర్పాటు చేసేసి ఆ జిల్లాకు సంబంధించిన వాళ్ళ కార్యక్రమాలు మన అభిమానులు ఎవరెవరు చూసుకుంటారో వాళ్ళు మీ అందరూ అందుబాటులో ఉంటారు. దీనికి సంబంధించిన ఎన్నో గొప్ప విషయాలు మీకు అన్నిటి కూడా నేను తొందరలో తెలియజేస్తా. ప్రపంచంలో ఏ హీరోకి జరగనటువంటి విధంగా మన అభిమానులందరూ ఒక పండుగ జరపాలి.
అని చేస్తూ మీ అందరికీ కూడా కోరుకుంటున్నా. జై బాలయ్య, జై జై బాలయ్య.